అందరికీ నమస్తే అండి. సోషల్ మీడియాలో ఏదో ఒక కాంట్రోవర్సీ లేకపోతే ఎవరికో కూడా గడవదనమాట. నిన్న పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, ఆయన చాలా సింపుల్‌గా, హుందాగా ఫ్యాన్ వార్‌లు గట్టా చెయ్యొద్దు. మీరు మా కోసం మీరు కొట్టుకు సావొద్దు. మేము బ్రహ్మాండంగా ఉంటాం. చాలా చక్కగా ఉంటాం మేము. మాకలాంటి విభేదాలు గట్టా ఏమి ఉండవు. కలిసినప్పుడు బ్రహ్మాండంగా మాట్లాడుకుంటాం. కానీ మీరు ఫ్యాన్ వార్‌లు చెయ్యొద్దు. మా కోసం మీరు తిట్టుకోవద్దని చెప్పేసి ఒక పిలుపునిచ్చారు. అలాగే సెకండ్ పాయింట్ ఏంటంటే, ఎవరైతే రివ్యూవర్లు ఉన్నారో, ఈ యూట్యూబ్ ఛానల్స్ కొంతమంది ఉన్నారు. సినిమా రిలీజ్ అవ్వగానే ఎప్పుడు రిలీజ్ అవుద్దా అని చెప్పి చూస్తారు. ఆ సినిమా రిలీజ్ అయిన వెంటనే ఆ సినిమా పైన దుష్ప్రచారం చేయడం మొదలుపెడతారు. రకరకాలుగా బాలేదని, లేదంటే అక్కడ అలా ఉందని చెప్పేసని. సో, కొన్ని వందల మంది మేము ఇక్కడ కష్టపడుతున్నాము. ఒక సినిమా కంప్లీట్ అవ్వాలంటే కొన్ని వందల మంది కష్టపడతా ఉంటారు. మీరు సింపుల్‌గా 2:30 గంటల సినిమా, 2 గంటల సినిమా చూసేసి, చూడకపోయినా సరే ఒక 10, 15 నిమిషాల పాటు రివ్యూ పేరుతో దాన్ని విశ్లేషణ చేసి, దానిపైన నెగెటివ్ ప్రచారం చేస్తున్నారు. అది సరైన పద్ధతి కాదు. సో, మా కన్నీటి బాధలు మాకుంటాయి. మా బాధలు మాకుంటాయి. దయచేసి సినీ పరిశ్రమని దిగజార్చవద్దు. గతంలో 100, 150 రోజుల స్థాయి నుంచి ఇవాళ ఏ సినిమా అయినా సరే కేవలం 6 రోజులు ఆడితే గొప్ప అనే స్టేజికి తీసుకొచ్చేసారని చెప్పేసి ఆయన మాట్లాడిన మాటలు. దానిపైన కొంతమంది అప్పుడే స్టార్ట్ చేశారు. ఇదేంటంటే కొన్ని కామెంట్లు చూస్తా ఉంటే నవ్వొస్తా ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కామెంట్ చదివి వినిపిస్తాను చూడండి. టికెట్ రేట్లు విచ్చలవిడిగా పెంచేసి, అలాగే హీరోలు తీసుకునే రెమ్యునరేషన్ ఏదైతే ఉందో అది కూడా ఎక్కువ తీసుకుంటున్నారు. విజువల్స్ బాగుండట్లేదు. అది కాకుండా రూ. 1000 టికెట్ రేట్లు పెడతారో, రూ. 300 ఫ్యామిలీని తీసుకొని వెళ్తే అదే అక్కడ ఏదైతే ఫుడ్ ఉంటదో, ఆ సినిమా థియేటర్‌లో ఉంటది కదా! రూ. 300 అంటే ఏదైనా కొనాలంటే. సో, అంత బడ్జెట్ పెట్టుకొని మేము ఎక్కడ ఎళ్ళగలుగుతాం? సో, రూ. 1000 అంటే సాధారణంగా బెనిఫిట్ షోలకి, ప్రీమియర్ షోలకి ఉంటది. ఆ తర్వాత మళ్ళీ ఎలాగో రూ. 100, రూ. 150 టికెట్లే. నువ్వు సినిమా చూడటానికి మల్టీప్లెక్స్‌కే ఎళ్ళవసరం లేదు. మల్టీప్లెక్స్‌లోనే చూడాలని రూల్ లేదు కదా! నీకు అందుబాటులో సింగిల్ స్క్రీన్ థియేటర్ ఏదైనా ఉంటే అక్కడ కూడా ఎళ్ళొచ్చు. చూడట్లేదా? చూసి వాళ్ళందరూ బ్రహ్మాండంగా చూస్తున్నారుగా. ఇప్పుడు మనకి సినిమా థియేటర్‌కెళ్ళి చూడాలి అనే ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు సింపుల్‌గా నువ్వు రూ. 300తో సినిమా చూసొచ్చేయొచ్చు. నువ్వేం రూ. 1000 పెట్టుకొని ఎళ్లి సినిమా చూసి పైగా 100, రూ. 300 పెట్టి పాప్‌కార్న్ తినాలని రూల్ ఏమి లేదు. ఐమాక్స్‌కే ఎళ్ళాలని రూల్ లేదు. మల్టీప్లెక్స్‌కి ఎళ్ళాలని రూల్ లేదు. నువ్వు సింగిల్ స్క్రీన్ థియేటర్‌లో కూడా ఎళ్లి చూడొచ్చు. చూడాలి అనుకుంటే సినిమా థియేటర్‌కెళ్ళి చూడాలి అనుకుంటే. కానీ మనకి ఏ అలవాటు అయిపోయిందంటే ఏదన్నా ఒక సినిమా వచ్చిందనుకోండి, రిలీజ్ అయిందనుకోండి, ఆడెవడో ఒకడు ఉంటాడు రివ్యూలు చెప్పేటోడు. ఆడేదో కామెంట్ చేసేస్తా ఉంటాడు. పాజిటివ్ కంటే నెగెటివ్ కామెంటే ఎక్కువ ఉంటది ఆడి దగ్గర. అంటే పాజిటివ్‌గా చెప్పడం తక్కువ, నెగెటివ్‌గా చెప్పడం ఎక్కువ ఉంటది. ఎందుకంటే వాడు ఊహకే మ్యాచ్ అవ్వమాట ఏ సినిమాలు కూడా. ఆడు ఒక రేంజ్‌లో ఊహించేసుకుంటాడు. ప్రతి సినిమాని కూడా ఒక 'బాహుబలి', ఒక 'సలార్' లేదంటే అంతకు మించిన ఏదైనా మంచి సినిమాలు ఏమన్నా ఉంటే ఆ రేంజ్‌లో ఊహించేసుకుంటాడు. అన్ని సినిమాలు ఆ రేంజ్‌లో ఉండాలంటే ఉండవు. అదొకటి. ఇంకొకటేంటంటే బాగుంది అని చెప్తే రీచ్ తక్కువుంటదనో, లేదంటే ఇంకొకటనో లేదంటే యాంటీ ఫ్యాన్స్ సపోర్ట్ చేయరనో ఉద్దేశమో తెలీదు గానీ, ఆడికి ఏ సినిమా వచ్చినా సరే ఆడికి నచ్చదాడికి. నచ్చలేదనే చెప్తారు. ఒకవేళ ఆడికి నచ్చలేదు, సినిమా బాలేదంటే, ఇక్కడున్న యాంటీ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో, అంటే వేరే హీరోల అభిమానులు ఎవరైతే ఉన్నారో, ఆ వీడియోని అమాంతం లేపేత్తారు. సోషల్ మీడియాలో, ట్విట్టర్‌లో. వాడి టార్గెట్టే అది. వాడు రివ్యూ చెప్పిన టార్గెట్టే వాడి రీచ్ కోసం. ఆడేదో సినిమా చూసాడనో, సినిమా మీద ప్రేమో, లేదంటే ఆడి విశ్లేషణ చేయడం బొంగు బోసం. రివ్యూయర్‌లకి ఏమైనా సర్టిఫికేట్ ఇచ్చారా అఫీషియల్‌గా? ఈళ్ళ సినిమా రివ్యూవర్లు, వీళ్ళు మాత్రమే సినిమా రివ్యూ చెప్పాలని చెప్పేసని. 4 ఇంగ్లీష్ పదాలు చదవడం రానోడు కూడా ఇయాల పెద్ద పెద్ద యూట్యూబర్‌లాగా నేను రివ్యూలు చెప్పేత్తానంటే అదవుద్దా? ఇదేమన్నా అఫీషియల్ జాబా అండి? ఆడు రివ్యూవర్ ఏంది? ఆడు అఫీషియల్ రివ్యూవర్ ఏంటి? నాకర్థం కాట్లా. మీకు ప్రాబ్లమ్ ఏంటంటే సినిమా రేట్లు ఏదో బయటకు రూ. 1000 పెంచేస్తున్నారు, 600 పెంచేస్తున్నారు, 800 పెంచేస్తున్నారు. నువ్వు చూడు మాకు చూసేవాడు చూస్తాడు కదా! నేను బలవంతం ఏం లేదు కదా! ఇదేమన్నా బలవంతం ఉందా? ఎవరినైనా ఇబ్బంది పెడుతున్నారా? మీరు ఖచ్చితంగా ఈ సినిమా చూడాల్సిందే. టికెట్ రూ. 1000 ఖచ్చితంగా 100% కొని చూడాల్సిందే అని ఎవరైనా ఇబ్బంది పెడుతున్నాడా? లేదు. నచ్చినోడు ఎళ్తాడు. లేకపోతే లేదు. లేదు. మొదటి 2 రోజులు నేను సినిమాకి ఎళ్ళదలుచుకోలేదండి అనుకోండి ఉదాహరణకి. సినిమా రేట్ ఎక్కువుంది. టికెట్ రేట్లు ఎక్కువున్నాయి. నేను మొదటి 2 రోజులు ఎళ్ళదలుచుకోలేదు. మూడో రోజు ఎళ్తాం. చూడాలి అనుకుంటే. నువ్వు సినిమా చూడాలంటే ఖచ్చితంగా రూ. 1000 ఖర్చు పెట్టాలని ఎక్కడా రూల్ లేదు. మనం రూ. 300 ఖర్చు పెట్టి కూడా సినిమా చూసొచ్చేయొచ్చు. మేము ఎళ్ళలేదేంటి? 'ఓజీ' సినిమా ఇక్కడ చెన్నైలో రూ. 200 టికెట్.
పాప్కార్న్ ఒక 100 రూపాయలు మిడిల్‌లో ఏదో సమోసానో, గిమోసానో ఏదో ఒకటి ఉంటది కదా! తినే అలవాటు ఉంటది కదా! సరే ఎగ్ పఫో ఏదో ఒకటి. అదొక రూ. 100 ఏసుకో. రూ. 100 కాదు రూ. 60, రూ. 50 అనుకుంటా. సరే మొత్తానికి ఒక రూ. 100 ఏసుకో. రూ. 300. మేము వెళ్లి సినిమా చూసి రాలేదు దానికి. సరే ఊరికే మనం ఏడుతున్నాం ఎందుకంటే ఎగ్గొట్టడానికి అన్నందుకు వెనకటికేదో సామెత ఉంది. మనకి సినిమా చూసే అంత ఖాళీ ఉండదు, అంత టైం ఉండదు. మనం దానికి సాకుగా ఏం చూపిస్తామంటే రీజన్‌గా టికెట్ రేట్ రూ. 1000 పెట్టేత్తే ఎలా చూడాలి? మేము చూడలేం. అట్టాగా అది కాదు రీజన్ అది. రూ. 1000 పెంచింది కేవలం ప్రీమియర్ షోలకి, బెనిఫిట్ షోలకే. ఎంటైర్ మొత్తం సినిమా ఉన్నంత కాలం కూడా రూ. 1000 అమ్మరు వాళ్ళు. నీకు సినిమాని చూడాలనుకుంటే రూ. 100 టికెట్‌లోను చూడొచ్చు, రూ. 150 టికెట్‌లోను నువ్వు చూడొచ్చు. లేదండి థియేటర్‌లో అంత రేటుకి ఎందుకంటే, ఐమాక్స్‌లో అంత రేట్ ఎందుకంటే ఇది వెనకటికో సామెత ఉంది కదా! పిండి కొలిది రొట్టె అని చెప్పేసని. మనకి ఏసీ కావాలి. కావాలా వద్దా? థియేటర్ నీట్‌గా ఉండాలి. వాష్‌రూమ్ నీట్‌గా ఉండాలి. అన్నిట్లికన్నా ప్రధానం ఏంటంటే వాష్‌రూమ్ చాలా నీట్‌గా ఉండాలి. అవునా? మరి మెయింటెనెన్స్‌కి ఎవడిచ్చేస్తాడండి? నువ్వు సింగిల్ స్క్రీన్ థియేటర్‌లోనే అంతే పెట్టేసి నేను మల్టీప్లెక్స్‌లోనే అంతే పెట్టేస్తానంటే దాని మెయింటెనెన్స్ ఖర్చు వేరే ఉంటది. దీని మెయింటెనెన్స్ ఖర్చు వేరే ఉంటది. కంపేర్ చేసుకోండి. ఇప్పుడు నా దగ్గర సైకిల్ ఉంది. అలాగే బైక్ కూడా ఉంది. సైకిల్ మెయింటెనెన్స్ సైకిల్‌దే, బైక్ మెయింటెనెన్స్ బైక్‌దే. అలాగే కార్ ఉందనుకోండి. బైక్ మెయింటెనెన్స్ వేరే ఉంటది. కార్ మెయింటెనెన్స్ వేరే ఉంటది. దేని మెయింటెనెన్స్ దానికే ఉంటది. ఉండదా? ఒకవేళ మీరే రన్ చేస్తున్నారనుకో థియేటర్ ఉంటది కదా! మినిమమ్ కాస్ట్ ఉంటదండి. లేకుంటే ఎట్టా ఉంటది? లేదు నేను అంత పెట్టలేను. అంతా పెట్టి నేను అక్కడ సినిమా చూడలేను అనుకుంటే నువ్వు ఇక్కడే చూడొచ్చు. నీకు ఆప్షన్ ఉంది కదా! లేకపోతే పోతే నేను రూ. 1000 పెట్టి చూడమన్నాడు ఎవడన్నా? ఎవడు అనలేదు. 1000 పెంచుకుంటారా? 600 పెంచుకుంటారో లేదంటే అంతకుమించి ఎక్కువైనా పెంచుకుంటే ఒకవేళ అభిమానంతో ఏదన్నా రాలగొట్టుకునే వాళ్ళు ఉంటారుగా. ఇప్పుడు అభిమానులు కొంతమంది ఉంటారు. వాళ్ళు 1000 అయినా, 2000 అయినా, 10,000 అయినా ఇంకా ఆ క్షణాన్ని అప్పటికప్పుడు చూసేయకపోతే ఆడు ప్రెస్టీజ్ ఫీల్ అయిపోతాడు ఆడు. తలకాయ తీసేసినంత పని అయిపోద్ది ఆడికి. అలాంటోళ్ళు అంటే కోసేసుకుంటారన్నమాట. లిటరల్‌గా ఆ హీరో పేరు చెప్తే కోసేసుకునే క్యాండిడేట్‌లు కొంతమంది ఉంటారు. వాళ్ళు 1000 కాకపోతే 4000 పెట్టి చూస్తారు. మీకేం బాధ? నిన్నెవడు చూడమనలేదు కదా! నన్నెవడు చూడమనలేదు. నేను చూస్తానని కూడా చెప్పను. రూ. 1000 టికెట్ పెంచితే నేను పోనే పోనసల. నాకంత ఆనందం లేదు. నేను ఏ హీరోకి అభిమాని అసలు కానే కాదు. ఏదైనా సినిమా బాగుంటే బాగుందని చెప్తాను. బాగోకపోతే బాగోలేదని. బాగోపోకపోతే కూడా చెప్పను కూడా. ఎందుకంటే ఒక సినిమాని మనం ముందే చంపేసేప్పుడు ఇత్తనాలు చేయకూడదు. నువ్వు చూడు. చూసి నచ్చితే నచ్చిందని చెప్పు. తప్పులేదు. అంతేగాని దాని మీద మళ్ళీ విశ్లేషణ నాకేం తెలుసొచ్చు అని చెప్పేసాను. నేను ఆ సినిమా గురించి విశ్లేషణ చేయడానికి. ఎవడేంటి రివ్యూ చెప్పడానికి? తాడు బొంగరం లేని ప్రతి ఒక్కడు వచ్చి సినిమా రివ్యూల పేరుతో, రివ్యూవర్ల పేరుతో ఆడికి ఊ అంటే ఆ రాదు, ఆ అంటే ఊ రాదు. 4 ఇంగ్లీష్ పదాలు చదివే ముఖం కాదు ఎవడిది కూడా. అంత చదువుకొని సచ్చారంటే లేదు. మనలాగా అంత నిశానీ బ్యాచే. ఆళ్ళు కోట్ల రూపాయలు పెట్టి అంత పెద్ద టీమ్ అంత పెద్ద వర్క్ చేసి ఆడికి సినిమా రిలీజ్ అయిందంటే ఇమ్మీడియేట్‌గా ఈడెళ్లి చూసినా చూడకపోయినా సరే ఈడు ఇమ్మీడియేట్‌గా రివ్యూ చెప్పేస్తాడు. ఏంట్రా ఈడికి వచ్చిందంటే ఈడికి వచ్చేదేమీ లేదు. పోనీ ఈడు ఇంతకుముందు ఏమన్నా సినిమాలు తీసి సచ్చాడంటే అది కూడా లేదు. పోనీ లేదురా బాబు సుదీర్ఘ కాలం పాటు సినిమాలు చూసి వాటి విశ్లేషణలో లేదంటే వెబ్‌సైట్‌లో ఇంకోటి జర్నలిస్టు అని ఇంకోటని అది కూడా కాదు. నిండా మొత్తానికి ఈడ్చుంటే 25 ఏళ్ళు ఉండవు వాడికి. ఆడికి 25 సంవత్సరాలు ఉండవు. ఆడెప్పుడు కూడా ఊరు దాటి బయటకొచ్చిన పాపాన కూడా పోయి ఉండడు ఆడు. ఆడు చెప్పేత్తాడు విశ్లేషణ. అలా ఉండాలి, ఇలా ఉండాలి. పోనీ నువ్వు తీయి పోనీ సినిమా. పోనీ నువ్వు తీయొచ్చుగా. తీయరు. నేను పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది కూడా వాస్తవమే. గతంలో 100, 150 రోజులు ఆడి కాంచి ఇవాళ 6 రోజులకి వచ్చేసిందంటే రీజన్ ఏంటి? టెక్నాలజీ పెరిగిపోయింది. సినిమా రేట్లు పెంచకపోతే ఎట్టా ఉంటది? ఇప్పుడు గతంలో అయితే సినిమా ఖచ్చితంగా మౌత్ పబ్లిసిటీ ఉండేది. అంటే చూసొచ్చిన వ్యక్తులు ఎళ్లి చెప్పేవారు. పర్వాలేదు బాగుంది చూడొచ్చు. అంటే ఎళ్లి జనాలు చూసేవారు. రాను రాను ఫోన్‌లు, టెక్నాలజీ మారిన తర్వాత ఇవాళ ఏమైపోయిందంటే సినిమా ఇవాళ అక్కడ రిలీజ్ అయిందంటే మళ్ళీ ఒక గంట, 2 గంటలకే మనకి ఫోన్‌లలో వచ్చేస్తుంది. మూవీ రూల్సో, తమిళ్ ఎంబీనో లేదంటే ఐబొమ్మనో, గీబొమ్మనో అన్నిట్లోనూ వచ్చేస్తుంది. ఇంక థియేటర్‌కి ఎవడెళ్తున్నాడు? చూస్తున్నారా? పోనీ ఆ థియేటర్‌లో కొద్దో గొప్పో ఎళ్లి చూద్దాం అనుకున్న వ్యక్తుల మనసుల్లో కూడా వీడు చెడగొట్టేత్తాడు ఇక్కడే. వీడు పెద్ద పెద్ద కేకలేసేత్తాడు ఇక్కడ రివ్యూ పేరుతో అయ్య బాబోయ్! అంత కాదు ఇంత, ఇంత కాదు అంత ఎళ్ళాను గానీ నాకేమి నచ్చలేదు. నాకైతే నచ్చలేదు. నీకు నచ్చకపోతే అందరికీ నచ్చనట్టే. వాడి అభిప్రాయాలన్నిటిని కూడా వాడి బుర్రలో ఉన్న దరిద్రాలన్నీ తీసుకొచ్చి మన మీద రుద్దేసే ప్రయత్నాలు ఇవన్నీ కూడా. రుద్దేత్తాడు అలాగే. ఆడు చెప్పాడు కాబట్టికి బాలేదేమోలే. తర్వాత ఎప్పుడో ఏదో ఒక సందర్భంలో మనం ఆ సినిమాని చూసినప్పుడు సినిమా థియేటర్‌లో ఆడలేదు గానీ
ఆ ఓటీటీలో బానే ఉంది. ఓటీటీలో బాగుండడం కాదు, సినిమా థియేటర్‌లో కూడా బానే ఉంటది. ఇలా రుద్దేశారంతే మన పైన. అలా కాదండి, రుద్దేత్తే సినిమాల మీద ప్రభావం పడిపోద్దా? అలాంటి 'ఓజీ' సినిమా ఆడకూడదు కదా! దాని మీద కూడా నెగెటివ్ రివ్యూలు చెప్పారు కదండీ! అన్ని సినిమాలకి అది వర్కౌట్ అవుద్దని చెప్పి నేను అనుకోను. కొన్ని సినిమాలుంటాయి యావరేజ్ దాకా ఉంటాయి. వాటి వాటిపైన ఖచ్చితంగా ఈ రివ్యూవర్ ప్రభావం ఖచ్చితంగా ఉంటది. యావరేజ్ సినిమాలు ఏదైతే డీసెంట్ సినిమాలు ఏవైతే ఉంటాయో ఒకసారి చూడొచ్చు, పర్వాలేదు అనుకున్న సినిమాల పైన ఖచ్చితంగా వీళ్ళ ప్రభావం ఎంతో కొంత ఉంటది. లేకుండా ఉండదు. పర్వాలేదు, భారీ హిట్ బాగా ఉందన్నవాడు మొబైల్‌లో చూసినా సరే, వాడు అనఫిషియల్‌గా లేదంటే వెబ్‌సైట్‌లో చూసినా సరే, థియేటర్‌లో చూస్తే ఆ ఫీలింగ్ వేరే అని చెప్పేసి ఆడు ఖచ్చితంగా సినిమాకెళ్తాడు. లేదు ఈడు ముందే చెడగొట్టేస్తాడు కొన్ని కొన్ని సందర్భాల్లో యావరేజ్ సినిమాలు ఏవైతేను. వాటికి ఎఫెక్ట్ ఖచ్చితంగా ఎఫెక్టే. వాళ్ళ వల్ల ఎఫెక్ట్ లేదు అని చెప్పేసని మనం అనుకోకూడదు. ఖచ్చితంగా ఉంటది. సో, వాళ్ళందరిని దృష్టిలో పెట్టుకొని టికెట్లు ప్రీమియర్ షోలకి, బెనిఫిట్ షోలకి మీకు అంత హైక్ వచ్చేసిందంటే ఎందుకు? ఎవరైనా ఏమనుకుంటారు, సినిమా రిలీజ్ అయిన 3 రోజులే కలెక్షన్‌లు, ఆ తర్వాత లేదు. ఇంతకు ముందులాగేమో వారం రోజులు లేదు 100 రోజులు, 50 రోజులేమో ఆడిన సినిమాలా? ఆ కాలం ఎప్పుడో పోయింది. ఇప్పుడెక్కడ? నాకు తెలిసి నేను ప్రత్యక్షంగా చూసిన సినిమాల్లో ఎక్కువ రోజులు ఆడిన సినిమా 'పోకిరి'. కాకినాడలో దేవి థియేటర్ అనుకుంటా, దేవియే. దాదాపు 150 రోజులు ఆడింది, నాకు తెలిసి అదొక్కటే. నేను లాస్ట్ ఇంక సినిమా చూసి ఇంక నేను ఎళ్ళకూడదురా సినిమాలకి అనుకున్న సినిమా ఏదైనా ఉందంటే అది 'దేవుడు చేసిన మనుషులు'. మా పాలకొల్లు మారుతి థియేటర్‌లో చూసాను నేనది. 'దేవుడు చేసిన మనుషులు' సినిమా చూసిన తర్వాత ఇంక మళ్ళీ జీవితంలో థియేటర్‌కి ఎళ్ళకూడదు అనుకున్నా, ఎళ్ళలేదు. మళ్ళీ మన 'ఓజీ' సినిమాకెళ్ళా. అంత గ్యాప్ వచ్చేసింది. అంత విరక్తి తెప్పించేసాడు సినిమా అది. ఆ! అంటే కొన్ని కొన్ని సినిమాలు మన మీద ఆ ప్రభావం చూపిత్తాయి. ఇంక అలాంటి సినిమాలకు మన జీవితంలో థియేటర్‌కి ఎళ్ళకూడదేమో అనే ఫీలింగ్ కలిగేత్తాయి. ఇప్పుడు మైనస్ అన్నీ ఉంటాయి. ప్లస్ ఉంటది, మైనస్ ఉంటది. కొన్ని సినిమాలు చూసినప్పుడు ఎందుకొచ్చామా సినిమాకి అనిపిత్తది కొన్ని సినిమాలు. కొన్ని సినిమాలు చూసినప్పుడు అనవసరంగా థియేటర్‌లో మిస్ అయింది దీన్ని థియేటర్‌లో చూసుంటే ఆ ఫీలింగ్ వేరేలా ఉంటదనిపిత్తది. సో, సినిమాల గురించి ఇంత పెద్ద డిస్కషన్ అవసరం లేదండి. జస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అంతే అది. అది లేకపోతే మనం ఉండలేము. దాని మీదే పెట్టుకొని ఇంకా ఏదైనా ఒక సినిమా వచ్చిందంటే ఆ హీరోని అభిమానించే అందరూ కూడా ఆ సినిమా బాగున్నా, బాగోకపోయినా సరే మా హీరో తోపు తురుంఖాన్ అని చెప్పేసి నా ఎలివేషన్ మామూలుగానే ఉంటాయి. ఇక్కడ యాంటీ ఫ్యాన్స్ ఎక్కువ గోల. ఆళ్ళదే ఇక్కడ అసలు డ్యూటీ అసలు ఆళ్ళదే. ఆడికి సంబంధం లేకపోయినా సరే ఆ సినిమా పైన పర్సనల్‌గా తీసేసుకొని మా హీరో సినిమా ముందు ఈ సినిమా ఎంత నిన్నెవడు అడిగాడు అక్కడసల? ఎవడు అడిగిందేమి లేదు. అయినా సరే ఆళ్ళు రాలిపోతా ఉంటారు. కాబట్టికి నిన్న పవన్ కళ్యాణ్ గారు చెప్పింది 100% నిజం. ఆయన ఏదైతే చెప్పాడో ఫ్యాన్ వార్‌లు గట్టా చేయొద్దని చెప్పేసి దాన్ని పాటించండి. గతంలో కూడా జూనియర్ ఎన్టీఆర్ గారు చెప్పారు, మహేష్ బాబు గారు చెప్పారు, మేము బాగుంటామని చెప్పేసని. మీరు వాళ్ళు బానే ఉంటారు. మనమే ఇక్కడ కొట్టుకు సచ్చేది. ఫ్యాన్ వార్‌లు చేయడం మానేస్తే సగం దరిద్రం వదిలేద్దండి. ఆ! సగం ప్రశాంతంగా ఉండొచ్చు. లేదంటే ట్విట్టర్‌లో పేజీలు పెట్టేసుకోవాలా, ఆన్ని ట్యాగ్ చేయాలా, ఆన్ని బూతులు తిట్టాలి, ఈన్ని బూతులు తిట్టాలి, ఈళ్ళ బూతులు తిట్టించుకోవాలా. మన పర్సనల్ లైఫ్‌లో ప్రశాంతత అనేది కోల్పోవట్లేదా? మీకది కూడా తెలియట్లేదా? కాబట్టి ఏంటంటే, ఈ విషయాలపైన రచ్చ వదిలేసి, ఆ రివ్యూ చెప్పే క్యాండిడేట్‌లు ఎవరైతే ఉన్నారో, కాస్త వాళ్ళు కూడా సినిమా చూసి ఉన్నదున్నట్టు చెప్పే ప్రయత్నాలు చేయండి గానీ, సినిమా చూడకుండా, హ్యూజ్‌కి, హగ్‌కి తేడా తెలియకుండా, మీరు రివ్యూలు చెప్పి, వందల కోట్ల రూపాయలు పెట్టి తీసిన సినిమాని, కొన్ని వందల మంది పనిచేసిన సినిమాని చంపేసే ప్రయత్నాలు చేయమాకండి.